నెంబర్ 2 న్యూమరాలజీలో రెండో నెంబర్ సంఖ్య. జన్మజాతకం రీత్యా ఎవరైనా కానీ 2వ తారీఖున జన్మించిన వారు కానీ, లేదా 10 తర్వాత వచ్చేటటువంటి డబల్ డిజిట్స్ యాడ్ చేస్తే 2 కలిపితే 2 వచ్చేటటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఈ రెండవ నెంబర్లోకి వస్తారు. ఈ రెండవ నెంబర్కి న్యూమరాలజీ ప్రకారం అధిపతి చంద్రుడు. రెండవ నెంబర్ జాతకులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మూడ్ స్వింగ్స్. వీళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా స్వింగ్ అవుతుందో తెలియదు. ఎస్పెషల్లీ ఫిమేల్స్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది, జెంట్స్లో కొంత తక్కువగా అనిపిస్తుంది. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల దే విల్ స్పాయిల్ దేర్ పర్సనల్ లైఫ్. అదొక్కటే పెద్ద తలకాయ నొప్పి. ఇది నెగిటివ్ ట్రైట్ మనం చెప్పుకునేది. ఇది పాజిటివ్ ట్రైట్ వస్తే చాలా సున్నితమైనటువంటి మనస్కులు, చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఈ రెండో నెంబరులో జన్మించినటువంటి వాళ్ళు, రెండవ సంఖ్యలో జన్మించినటువంటి వాళ్ళు ఏదో సింగిల్ డిజిట్ అవ్వచ్చు, లేదా నేను చెప్పినట్టుగా 11వ తారీఖు అది కూడా 2. ఈ వీళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి రిలేషన్స్లో బంధుప్రీతి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అవతల వాళ్ళని ప్రేమిస్తారు తప్ప వాళ్ళు వీళ్ళని ప్రేమించకపోయినా ఇష్టపడకపోయినా వాళ్ళకి అదేం పట్టింపు ఉండదు. బట్ దే లవ్ విత్ హోల్ హార్ట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అది వాళ్ళకి ఒక మనిషి మీద ఇష్టపడ్డారు అంటే, ఒక మనిషిని ఇష్టపడ్డారు అంటే జీవితాంతం వాళ్ళ మీద అభిప్రాయం మార్చుకోరు. వాళ్ళు ఎంత దుర్మార్గులని చెప్పి తెలుసున్నా కూడా వాడు ఏదో సిచ్యువేషన్కి అలా చేశాడని చెప్పి సరిపెట్టుకుంటారు తప్పించి, అది కూడా ఒకరొకటి వీక్నెస్. సో ఆ ట్రైట్ కూడా వాళ్ళు మార్చుకోవాలి. రెండో నెంబరు జన్మించినటువంటి వాళ్ళు, రెండో సంఖ్య బర్త్ డేట్గా ఉండేటటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే, దే హ్యావ్ టు వేర్, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, ఒక ముత్యాల దండ కానీ లేదా 3 to 4 క్యారెట్స్ ముత్యం కానీ, ఒక్క ముత్యం కనుక ధరించేటట్టు అయితే కనుక కుడి చేతి చూపుడు వేలకి లేదా ముత్యాల దండ అయితే మెడలో వేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మూడ్ స్వింగ్స్ అనేది తగ్గి రిలేషన్స్ బాగుంటాయి, ఎమోషనల్ లెవెల్ కూడా తగ్గుతుంది, లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు.